కుబేర పార్ట్ 2. జూదం కోసం దొంగతనం చేస్తున్న గుణనిధి గురించి తెలిసిన సామిదమ్మ పుత్ర వ్యామోహంతో యజ్ఞదత్తుడికి చెప్పదు. రాజగురువు కావటంతో యజ్ఞదత్తుడు బిజీగా ఉండి తన కొడుకు గురించి తెలుసుకునేవాడు కాదు. గుణనిధి ఎక్కడా అని అడిగితే సామిదమ్మ గుడికి వెళ్ళాడు, చదువుకోవటానికి వెళ్ళాడు అని ఇలా చెప్తూ కవర్ చేసేది. ఇది తెలుసుకున్న గుణనిధి అదుపు లేకుండా ఇంట్లోనే దొంగతనం చేసి జూదం ఆడేవాడు. ఒకసారి యజ్ఞదత్తుడి పని నచ్చి రాజు ఒక డైమండ్ రింగ్ ని ఇస్తాడు. అయితే గుణనిధి ఆ రింగ్ ని కూడా తీసుకెళ్లి జూదంలో పెట్టి ఓడిపోతాడు. ఒకనాడు యజ్ఞదత్తుడు ఆ రింగ్ గెలుచుకున్న వ్యక్తి చేతికి ఉన్న రింగ్ ని చూసి అతన్ని గట్టిగా అడుగుతాడు. ఆ వ్యక్తి భయపడి ఈ రింగ్ ని జూదంలో గుణనిధి దగ్గర గెలుచుకున్నానని చెప్పేస్తాడు. ఇది విన్న యజ్ఞదత్తుడు కోపంతో వెంటనే ఇంటికి వెళ్లి అన్ని తెలిసినా చెప్పలేదని సామిదమ్మను గట్టిగా మందలిస్తాడు. ఇది తెలుసుకున్న గుణనిధి ఇంటికి వెళ్లకుండా ఫ్రెండ్స్ ఇంట్లో షెల్టర్ కోసం అడుగుతాడు. చెడు అలవాట్లు ఉన్నవాడని అందరూ నిరాకరిస్తారు. ఇప్పుడు గుణనిధి ఏం చేస్తాడు, ఏం జరుగుతుందో పార్ట్ 3లో తెలుసుకుందాం.